కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఏకమే నాయకత్వం వందనాలి ఏకమే నాయకత్వం వందనాలి వందనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ ఏకమే నాయకత్వం 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ గారి నాయకత్వంలో మేము ఈరోజు ఈ ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆఫీస్ వద్ద చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలకి, ప్రజలకి, అభిమానులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2011 మార్చి 12వ తేదీన ఇడుపులపాయలో పుట్టి నేటికి విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఆ రోజు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాడుకుని 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ కుటుంబం మీద వివక్ష చూపించిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తొలగించాలని చేసిన ప్రయత్నాలని ధీటుగా ఎదుర్కొంటూ ఒంటరిగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కార్యకర్తలకి ఒక అండగా నిలవడం జరిగింది. చరిత్ర చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడికి విశేష జనాదరణ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం కానీ, అభిమానులు కానీ, సినీ నటుడు కానీ, ఏ రాజకీయ నాయకుడికైనా సినీ నటులకు రావటం వేరు. సినీ నటులు కాకుండా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి విశేష ఆదరణ చూపిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల బలం ఎంతో ఈ రాష్ట్రంలో ఇవాళ కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. 11 సీట్ల స్థాయికి పడిపోయిన తర్వాత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో 16 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆయన చేసిన ఉద్యమం, 1 కోటి సంతకాలు సేకరించడం, గ్రామ గ్రామాన, వీధి వీధిన, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి, వీటన్నిటికీ కొసమరిపి ఏంటంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి భయపడి రేపు నేను అధికారంలోకి వచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకుంటానన్న ఆయన అన్న ఒకే ఒక మాటకు భయపడి ఒక్క టెండర్ కూడా వేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉన్న బలం సీట్లతో సంబంధం లేదు. ఈరోజు కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ, అంటే కొత్తగా మెడికల్ కాలేజీలు టెండర్లు వేద్దామన్న వాళ్ళకి కూడా రేపు మళ్ళీ జగన్ వస్తాడు, జగన్ వస్తే మనకి ఈ కాలేజీలు ఇవ్వరు అనేది అర్థం అవడం వల్ల ఈరోజు ఒక్క టెండర్ కూడా పడిన పరిస్థితి. 164 సీట్లతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడ్డుకోగలిగారు. 11 సీట్లతో వచ్చినా సరే ఈరోజు అతను అనుకున్నట్టుగా ప్రైవేటీకరణ చేయకుండా ప్రజా మద్దతుతో ఆపగలిగారంటే దీనికంటే గొప్ప విజయం అక్కర్లేదు. ఇంకో చరిత్ర చెప్తాను నేను. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా 3 సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి పొత్తులు లేకుండా 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఎన్నికల్లోనూ ఏదో చిన్న చిత్తగా పార్టీతో
పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళాయి. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 44 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ కూడా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏకైక బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచినా ఓడినా ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగానే ప్రజలతో ఉంటాను అని ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ చరిత్రలో సువర్ణాధ్యక్షాలతో లిఖించే ఈ ఈ ఈ ఈ అంశం 3 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొన్న దీశాలు ఎవరంటే ఈ దేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున మళ్ళీ మా కార్యకర్తలకి అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా మనం 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా నాయకులందరూ కూడా ఒకే కట్టు మీద, ఒకే దీటి మీద పనిచేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా సరే మన పరిపాలనా విధానాన్ని మనం ఏం చేసామన్నది కార్యకర్తలందరూ గుర్తించి మనం చేసిన మంచి పని ఎదరికి తీసుకెళ్తే మనకు బోలంత భవిష్యత్తు ఉంటుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా కార్యకర్త అన్నవాడికి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా సంస్కరణలన్నీ కూడా మన పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది. సంస్థాగతంగా చాలా కాంక్రీట్గా ఏర్పడేటట్టుగా, స్టేట్లోనే నెంబర్ 1గా ధీటుగా ఉండేటట్టుగా మన సంస్థాగతం నిర్మాణం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గమనించాలి, కార్యకర్తలు, నాయకులు కూడా గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలకి, నాయకులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ప్రజల విషయానికి వచ్చేటప్పటికి, పబ్లిక్ విషయానికి వచ్చేటప్పటికి పార్టీ చూసుకుంటుంది. ఏంటంటే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని గమనించుకుని మనం ఏదైతే మంచి చేసామో, మన పార్టీ తరఫున ఏదైతే ప్రజలకు న్యాయం చేసామో దాన్ని ఎదరికి తీసుకెళ్తే మన కార్యకర్తలందరూ కూడా మరి మనకి దిగ్విజయంగా, మనకి అనుకున్న విధానంగా మనకు వచ్చే సీట్లు కానీ, మన పార్టీ పరిపాలన కానీ తిరిగి లేకుండా ఉంటుందని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా. మరి మరొక్కసారి మా నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.